దేవుడితోనే ఆటలాడిన ఈ వ్యక్తికి ఫైనల్గా ఏం జరిగిందో వినండి. 2024 ఆంధ్రప్రదేశ్ ఒక గుడిలోని ఒక కోర్నర్లో భక్తులు వాళ్ళ కోరికలను కోరుకొని ఒక రూపాయి కాయిన్ని అందులో వేసేవాళ్ళు. కొన్ని గంటల తర్వాత ఆ కాయిన్ అలానే మాయమైతే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చాలామంది భక్తుల నమ్మకం. ఇంకొంతమంది నిజంగా కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేవాళ్ళు. ఇలా ఒక రాత్రి రవి అనే డబ్బున్న వ్యక్తి భక్తులతో ఇదంతా ఉట్టి అబద్ధమని, ఆ కాయిన్స్ని వీళ్ళే సైలెంట్గా తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళ నమ్మడం కోసం తన క్రెడిట్ కార్డ్ని ఆ కోనేరు వాటర్లో స్వైప్ చేసి ఇలా కూడా మన కోరికలు తీరుతాయి అని చెప్తాడు. కానీ మరుసటి రోజు ఉదయం రవి నిద్ర లేవగానే తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ చూసిన రవికి పెద్ద షాక్. యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ 0 అని ఉంటుంది. ఎస్, తన అకౌంట్లో ఉండే మనీయే కాదు, తన ఆస్తి మొత్తం కూడా కొంచెం కొంచెంగా పోయి చివరికి తను ఆ గుడి ముందే బిచ్చగాడిలా మారిపోయాడు. దీని వెనుకాల ఎవరి హస్తం ఉందో కామెంట్లో చెప్పండి.